హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. నేనైతే ఈ మధ్యలో పెద్ద వీడియోలు తీస్తలేము. మా ఆయన హాయ్ చెప్పు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్. అంతేనా? అయిపోయింది, హాయ్ చెప్తే అయిపోయిందా? మా ఆయనకు అన్నీ కష్టమే అండి, అంటే అన్ని ఇబ్బంది పడతాడు. మేమైతే బొటానికల్ గార్డెన్ వెళ్ళడం లేదు ఫ్రెండ్స్. కొంచెం మాకు అన్నీ తిరగడం అన్నీ అవుతున్నాయి. నేను ఒక విషయం చెప్తా అన్నాను. ఇంకా విషయం ఏం చెప్పను అనుకుంటా. నాకు తెలిసి నాకు విషయం చెప్పే ఛాన్స్ లేనట్టున్నది. చెప్తాను, నేను లాస్ట్లో ఒకసారి చెప్తాను. కానీ నేను ఇంకా బొటానికల్ గార్డెన్ అయితే వెళ్ళడం లేదు. మేము ఈ మధ్యలో ఎక్కువ మంచిర్యాల వెళ్తున్నాము. మీ డిన్నర్ అయిందా ఫ్రెండ్స్? మా డిన్నర్ అయితే అయిపోయింది. మేము సీతాఫలాలు అంటారు, సీతాఫలక పళ్ళు అవి అందాము, అవి తిన్నాము. మొన్న మంచిర్యాల వెళ్ళి వస్తూ ఉంటే తీసుకొచ్చినాము. మధ్యాహ్నం పప్పుచారు చేసిన, అన్నం తిన్నాము. ఇప్పుడేమో అవి తిన్నాము. ఫ్రెండ్స్, నాకు ఎందుకు అసలు వ్యూస్ వస్తలేవు, లైక్ లేవు, షేర్ చేయడం కానీ కామెంట్ ఎవ్వరు అసలు నేను చెప్పడం నేను పెట్టడం తప్ప మీరు ఎవరు ఏమీ పెడతలేరు. నాకు ఇంట్రెస్ట్ పోయింది ఫ్రెండ్స్. నేను పెద్ద వీడియోలు కూడా అస్సలు చేస్తలేను, ఫుల్ వీడియోలు చిన్న చిన్నవి. మళ్ళీ అవి కూడా నేను ఏదన్నా ఇట్లా గుడ్ మార్నింగ్ తిన్నారా అదో ఏదో పెడితే అసలు లైక్సే అది వ్యూసే వస్తలేవు, లైక్లు అస్సలకే లేదు. దానికి ఏదో ఒక పాట పెడితే కనీసం ఎంతో కొంచెం వస్తుంది. ఫ్రెండ్స్, నేను బొటానికల్ గార్డెన్ వెళ్ళినప్పుడు చాలా వీడియోలు తీసి పెట్టిన, దానికి కూడా మీరు ఏం ఎంకరేజ్మెంట్ లేకుండే. కానీ ఇప్పుడైతే బొటానికల్ గార్డెన్ వెళ్ళాక మనం ఏది జూన్ అంటే దగ్గర 3 నెలలు 4 నెలలు అయితే అది 3 నెలలు అయిపోయింది. మా మామయ్య చనిపోయే ముందర వెళ్ళినాము. ఇంకా మా మామయ్య చనిపోయే దగ్గర నుంచి అయితే ఇంకా బొటానికల్ గార్డెన్ అయితే వెళ్ళడం లేదు. ఇంకా వెళ్ళాము. అసలు మేము ఇక్కడ ఉండడం కూడా ఉండమో నాకు తెలిసి కొద్ది రోజులైతే మరి ఇంకా అంటే మంచిర్యాలనే ఉంటాం కావచ్చు. అట్లా ఫ్రెండ్స్, నేను అంటే మీతోటి ఇప్పటికైనా నేను అంటే ఎట్లుంటుందో అంటే నేను మీకు అనిపించే అంత కాదు. అంటే నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అని చెప్పడం కాదు, నేను అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అన్నవి కూడా నేను చెప్తాను. ఫ్రెండ్స్, మీరైతే నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తలేరు. ఇక మా ఆయన ఉన్నాడు, మా ఆయన అయితే వేస్ట్. అంటే ఎవరు ఆయనను వాళ్ళు వేస్ట్ అని అనొద్దు, కానీ ఏది వినడు. చెప్తే కనీసం ఈ కెమెరా ఇది వీడియో ఫోన్ కరెక్ట్ కూడా పట్టాడు. అట్లా ఇక హాయ్ చెప్పవా ఫ్రెండ్స్ కంటే హాయ్ ఫ్రెండ్స్ అన్నాడు, కథం అయిపోయింది మా ఆయనది. అట్లా చేస్తాడు మా ఆయన. ఇప్పుడు వేరే వాళ్ళండి, అంటే వేరే వాళ్ళ పేర్లు అవన్నీ అవసరం లేదు. కానీ ఇద్దరు ఫ్యామిలీ, ఇద్దరు పార్టీస్ అంటే భార్య భర్తలు కలిసి ఎంత మంచిగా చేస్తున్నారు అందరు. అట్లా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. మా ఆయనకి ఏది వద్దు, బట్టిగా ఏదో ఇట్లా చేసినావా అంతే. మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్, నేను ఇట్లా చెప్పరాదు. నేను అసలు అయితే ఈ యూట్యూబ్లో ఇదివరకు చెప్పినా మీకు ఒకసారి, ఇదేం కొత్తగా కాదు. నేను యూట్యూబ్లో వీడియోస్ ఇట్లా పెడతానైతే నేను అసలు అనుకోలేదు. నేను ఎందుకు పెడతానో నాకే తెలుసు. అంటే నేను అసలు మామూలుగా వాట్సాప్లో స్టేటసే పెట్టకపోయేదాన్ని, అలాంటిది నేను వీడియోస్ పెడతాను. నాకు తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది నేను ఏంటిదన్నది, అంటే నేను ఎందుకు పెడతానా ఏంటిది అన్నది. అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళు, అంటే మాకు మా ఆయనకు నాకైనా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కావాల్సిన వాళ్ళంటే నా ఫ్యామిలీ, నాతో ఓడగొట్టిన వాళ్ళు ఎవడో బొందగడ్డో బొక్కలో ఎవరో, వాళ్ళు కూడా చూస్తే కూడా తెలుస్తుంది వాళ్ళకు కూడా. అసలు నేనేంటిది వాళ్ళే పరిచయం అయిపోతారు. నేనేంటిది ఇప్పుడు ఈ వీడియోలు పెట్టడం ఏంటిదని కూడా వాళ్ళు కూడా పరిచయం అవుతారు. పరిచయం కూడా అంటే నేను మామూలు భాష ఫ్రెండ్స్, నార్మల్ పరిచయం ఏమో నాకు తెలియదు. నేను ఎక్కువ చదువుకోలే. ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పిన, నేను చదువుకున్న 7th క్లాసే. కాబట్టి నేను మీకు చెప్పుకుంటా అని అనుకుంటున్నా. కానీ దేవుడు అయితే మాత్రం నన్ను బాగా పరీక్షిస్తాడు. అంటే ట్విస్టుల మీద ట్విస్టులు, నేను ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు మీకు. ఫ్రెండ్స్, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. నేను అంటే ఇప్పుడు ఇంత లావు కాలేదు, కానీ నేను కొంచెం నార్మల్గా ఉండేదాన్ని. అంటే లేడీస్ కదా, లేడీస్ కొన్ని పర్సనలీ ఉంటాయి. దానివల్ల కూడా కొంచెం అంటే లావు అవుతుందనేమో అనిపిస్తుంది.
అంటే లేడీస్కి అయితే అర్థమవుతుంది లేడీస్ ఏముంటాయి అన్నది. అంటే నా ఏజ్ కూడా దగ్గర దగ్గర మీకు తెలుస్తుంది. ఏజ్ అంటే మళ్ళీ ఏజ్ అన్నాక ఎక్కడో అనుకునేరు, అక్కడెక్కడ లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఉండే అంతనే ఉన్నది. నా ఏజ్ అంతా నా ఏజ్ ఉంటుంది. దానివల్ల దేనివల్ల టెన్షన్స్ వల్ల కానీ నేనైతే లావ్ అయితే అవుతున్నా. కొంచెం లావ్ అంటే ఫ్రెండ్స్ నేను ఇదివరకు కూడా ఇప్పుడు చెప్తాను, వెయిట్ విషయాన్ని చూస్తే అంతే అంతే. అంటే నేను ఒక 2 ఇయర్స్కి ఎక్కువ అవుతుంది, దగ్గర దగ్గర 2 ఇయర్స్కి ఎక్కువ అవుతుంది. అదే నార్మల్ వెయిట్ 69 ఉంటున్నా ఫ్రెండ్స్. మీ దగ్గర అక్కడ దాడి సంవత్సరాలు నేను ఒకరు వెయిట్ మిషన్ మీద ఎక్కి అది కూడా చూపించిన మీకు, ఆ వీడియో కూడా పెట్టిన. 69 అంటే అదేం పెద్ద వెయిట్ కాదంటే 50 kgs కూడా ఉంటారు. కానీ ఏదో 90, 80 అయితే కాదు. 68, 69 ఓసారి వస్తే 70 తక్కువ. 68, 69 అయితే అది ఒక 2 సంవత్సరాల నుంచి అదే ఉంటున్నా ఫ్రెండ్స్. ఇంకా నేను ఏం చెప్పాలో మీకు అర్థమైతే లేదు. నాకు అంటే మెంటల్గా అంటే మానసికంగా అంత ఉన్న ప్రాబ్లమ్స్ తోటి వాటితో కూడా నేను వీడియోలు చేయలేకపోతున్నా. నాకు దేవుడు మాత్రం నన్ను బాగా పరీక్షిస్తాడు. నాకు దేవుడు అంటే చాలా భక్తి. అంటే భక్తి లేని వాళ్ళు ఎవరు లేరు, కానీ నాకైతే చాలా భక్తి. నమ్ముకుంటాను, ఇప్పటికైనా దేవుడిని నమ్ముకుంటాను. నాకు మీకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. నాకంటే నాకు ఈ బాధ ఈ కష్టం అని చెప్పుకోవద్దా. నేను పెట్టవచ్చు ఫ్రెండ్స్, నేను వీడియోలు గిది నేను పెట్టవచ్చు. కానీ పెట్టితే ఆ వీడియోలు చూసి సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అందుకే నేను పెట్టలేకపోతున్నా. అంటే నాకు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. నాకు అసలు నాకు ఏం జరుగుతుంది ఏంటిది అనేది కూడా తెలుస్తలేదు. మాకు కొన్ని పనులు ఉన్నాయి. నేను 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, అంతకుముందు నేను అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోదు. 5 సంవత్సరాల నుంచి మేము ఎంత తిరుగుతానో అంత తిరుగుతాను. మేము ఒకసారి మంచిర్యాల వెళ్ళి అంటాను, ఒకసారి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన అంటాను. ఉన్నది మాకు అంత పరిశాన్ ఉన్నది, అంటే ఆగమాగం ఉంది. నేనంటే నాకైతే దేవుడు మీతోటి నా ప్రతిదీ సంతోషమైన బాధైనా పాలు పంచుకునే, అంటే మీతో షేర్ చేసుకునే అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నా. ఏం చేస్తాడో దేవుడు చూడాలి. నాకు ఒక కళ ఉండే, ఒక ఆశయం, ఒక డ్రీమ్. అది మీకు అసలు ఇదివరకే చెప్పచ్చు. కానీ అది చెప్తే నాకు మంచి కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, కానీ నాకు చెడు కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. మీరందరూ అంటే ఫ్రెండ్స్, నేను అంటే ఏమో అనుకుంటున్నాను. నాకు అంటే ఇప్పుడు అందరు వీడియోలు నేను కొన్ని చూస్తాను నా ఫ్రెండ్స్, చూసి వాళ్ళు వీళ్ళు ఏంది ఇట్లా చేస్తాను, ఇదంతా చేసేదంతా లైక్ల కోసమే కదా, మన ఏంటిది కామెంట్ల కోసమే కదా, వ్యూస్ కోసమే కదా అని అంటాను. ఇప్పుడు నేను కూడా మీరు దానికోసమే అని అనుకుంటారు కావచ్చు. ఇట్లా నాకు చెప్పంగానే ఏడుపు వచ్చినట్టు అవుతుంది. మొన్నొకరు నేను ఏదో మా అమ్మ దగ్గరికి వెళ్ళినాం, ఇట్లా మా అమ్మ మా నాన్న దగ్గర సమాధుల దగ్గరికి వెళ్ళినాం. మేము మా నాన్న చనిపోయి అయితే చాలా సంవత్సరాలు అవుతుంది, 27 దాకా అవుతుంది. మా అమ్మ చనిపోయి ఒక 8 years అవుతుంది. నేను అక్కడ డేట్తో సహా చూసిన మీకు. అక్కడ పోతే ఏడుపు వచ్చింది. ఏడుస్తే ఇట్లా పెడితే ఒక అతను అంటే నమస్కారం పెట్టిండు. ఆయన ఎందుకు నమస్కారం పెట్టిండో కూడా నాకు అంటే కామెంట్లో నమస్కారం పెట్టిండు. అంటే అమ్మ నాన్నలు అంటే మీకు ప్రేమ నమస్కారం పెట్టిండా, లేకపోతే నీకు దండం తల్లి అని పెట్టిండా, నాకు అర్థం కాలే. నాకు ఇప్పుడు సడన్గా ఒకసారి ఏడుపు వచ్చినట్టు అయింది. కానీ మళ్ళీ నేను నాకు కంట్రోల్ చేసుకున్నా. ఫ్రెండ్స్, నాకు ఒక కోరిక, అంటే ఒకటి కాదు ఫ్రెండ్స్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు కన్ను ప్రాబ్లం అంటున్నా. నేను ఎప్పటికైనా నా కన్ను ప్రాబ్లం ఏంటిది అన్నది నేను మీకు చెప్తా అని అనుకుంటానా. ఆ ఛాన్స్ వస్తే చెప్తా, లేకపోతే చెప్పను. మళ్ళీ ఏంటంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని కూడా చెప్పే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటాను. నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటాను. నేను ఒకటే కోరుకుంటాను ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసినాకనైనా నాకు కొంచెం ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే మానసికంగా అంటే నాకు ఈ యూట్యూబ్ తోటి కొంచెం కొన్నిటి గురించి కొంచెం తక్కువ ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఉన్న విషయం చెప్తాను, అబద్ధం ఎందుకు. ఒక కామెంట్ వచ్చినా, కొన్ని లైక్స్ వచ్చినా, వ్యూస్ని చూసి, సబ్స్క్రైబర్లను చూసి ఏదో నాకున్న బాధలను కొద్దిగా మర్చిపోయి అదే దాంతో ఏం డబ్బులు వస్తలేవు, దాంతో ఏదో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతలేవు. కానీ అదేందో అసలు నేను యూట్యూబే చేస్తా అనుకోలేదు. అలాంటి దాన్ని యూట్యూబ్లో వీడియోలు పెట్టి అదేదో దాని మీద పోతుంది. కాబట్టి నేను ఏమంటానంటే నాకు కొంచెం సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి, నేను ఏమైతే కోరుకుంటానో అంటే మీ సపోర్ట్ తోటి నేను ఇంకా కొద్దిగా ఏదన్నా ఇట్లా చేయగలుగుతా. అంటే ఈ వీడియోని చూసిన తర్వాత అయినా మీరు కొంచెం నా మనసు ఏంటిది అనేది అర్థం చేసుకోవాలి. నేను ఏమైతే కోరుకుంటానో, అంటే నా మనసులో ఏముందో
అది నాకు నెరవేరాలి అంటే నేను కోరుకున్నంటే ఏదో వరం కోరుకుంటలేను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు సమస్యతోటి బాధపడుతున్నా, అంటే ఒక ప్రాబ్లం తోటి మాకు ఫ్యామిలీ మా జీవితంలో ఒకటి జరిగిన ప్రాబ్లంతో బాధపడుతున్నా. ఆ ప్రాబ్లం ఒకటి కాదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి, కానీ ఒకటి ఇట్లా ఉన్నది. ఏదైతే ఇప్పుడు అంతా మూమెంట్కి వచ్చి ఉన్నది ఫ్రెండ్స్, అదంటే మూమెంట్ అంటే మొత్తం ఫైనల్కి వచ్చి ఉన్నది. నేను విజయవాడ వెళ్దాం అనుకున్నాను దసరాకు, కానీ ఇప్పుడు కొంచెం అన్ని వాటర్ వస్తున్నాయి అట అవి అని చెప్పేదో అందులో న్యూస్లు అవి కనబడుతుంది. ఇక మేము ఉన్న ప్రాబ్లంలలో వెళ్ళి మళ్ళీ అక్కడెక్కడో ఇరుక్కుంటే అదేదో చేస్తే ఇంకా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కొంచెం మా ఆయన కూడా హెల్త్ బాగాలేదు, ఇప్పుడు మొన్న మంచిర్యాల హెల్త్ కూడా అక్కడ హాస్పిటల్ చేయించుకున్నాం. ఇంకా నాకు కూడా ఈ కాలు వస్తుంది, నాకు కాలు కొంచెం పట్టేసుడు కూడా కాదు, నేను ఒకరిని అడుగుతా అన్న, ఒకరు అంటే ఇక పేరు అది కదా, మాకు కావాల్సిన అతన్ని అడిగి నాకు ఈ కాలు ఎందుకు వస్తుందో కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ పెడతాను ఫ్రెండ్స్. అంటే నేను మళ్ళీ కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు అన్నీ ఉన్నట్టు మీకు ఇప్పుడు అందరు వేరే వాళ్ళంతా యూట్యూబ్ చేసే వాళ్ళంతా ప్రతిదీ ఇట్లా పెట్టి ప్రతిదీ ఇట్లా చూపిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళది ఏంటిదో నాకు తెలియదు, వాళ్ళ జీవితం ఏంటిదో, వాళ్ళ బతుకులు ఏంటిదో నాకు తెలియదు, నా బతుకు ఏంటిదో అనేది నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను ఏది పెట్టినా నాకు మంచి జరగడు కంటే ఎక్కువ చెడు జరుగుతుంది. ఎట్లా అంటే సంతోషపడేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, చెడు కోరుకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే ఎవరో బయట వాళ్ళు కాదు, నాకు కావాల్సిన వాళ్ళు, నా రక్త సంబంధం వాళ్ళు, మా ఆయనకు సంబంధించిన వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళే, ఇంకెవరో బయట వాళ్ళు కాదు అనేది. కాబట్టి ఏది పెట్టాలన్నా పెట్టలేను. మా పిల్లలు అది అలాంటివి నేను ఇంక ఇప్పుడు ఏం చెప్పలేను. నేను చెప్తాను అంటే ఇప్పుడు మాకు ఎంతమంది పిల్లలు ఏంటిదన్నది కూడా నేను మీకు చెప్పినా మీరు చూస్తాను. ఎందుకంటే మా పిల్లల ఫొటోస్ ఇట్లా మా ఫొటోస్తో పాటు మా పిల్లల ఫొటోస్ కూడా అప్పుడప్పుడు కనబడతానే మీకు. కాబట్టి నేను క్లియర్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. మా పిల్లలు ఏం చేస్తారు, అంటే ఏం చదువుకున్నారు, ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు మా పిల్లలు, అవన్నీ చెప్తాను నేను. చెప్తా అంటే నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలి, అంటే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే ఏదైనా చేయలేదు ఫ్రెండ్స్. నేను ఏదో ఒకటి చిన్న వీడియో చేసి పెడితే అదానికి అసలు ఒక వ్యూస్ లేదు, ఒక లైక్ లేదు, ఒక షేర్ లేదు, ఒక కామెంట్ లేదు, ఒక సబ్స్క్రైబ్ లేదు. మళ్ళీ అదే ఆ గింతంత ముక్కని ఆయన తీసి ఒక పాట పెడితే అప్పుడు ఎంతో కొంత అదేం పెద్ద వచ్చేది కదా, 2-3 లైక్లు, మహా అయితే వస్తే ఒక సబ్స్క్రైబ్. అది ఇప్పుడు నాకు ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నాయో మీకు తెలుసు ఫ్రెండ్స్, 400 సబ్స్క్రైబర్స్. ఆ 400 సబ్స్క్రైబర్స్ దేనికి కావాలని మీకు తెలుసు, వ్యూస్ ఎంత ఉంటాయో తెలుసు, అదంతా ఏం లేదు. కానీ ఏంటంటే నా ప్రయత్నం ఒకటి చేస్తూనే ఉంటాను. మీరు నాకు ఫ్రెండ్స్ నాకు ఏ రకంగా అయినా కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. అంటే నేను అంటే దేని మీద ఒక దాని మీద ఇట్లా అంటే నాకున్న మానసిక బాధలతోటి ఏదో ఒకటి ఇట్లా స్టార్ట్ చేసేసిన, మళ్ళీ మెయిన్ మీకు నా బాధలు చెప్పుకుందామని అయితే నాకు చాలా ఉంది. నన్ను ప్లీజ్ అండి, నన్ను వీళ్ళు ఒక్కొక్కరు, ఒక ఆయన మొన్న డ్రెస్సు, ఒక ఆయన అంటే ఏదో దొంగ అకౌంట్ కూడా చేస్తారట, అవి ఆడామా మగవా తెలియదు నాకు, అంటే జెంట్స్ మగవాళ్ళ పేరు పెట్టిళ్ళు, ఆడవాళ్ళ మగవాళ్ళ తెలియదు. కానీ నీ డ్రెస్ ఏంటి, ఒక అతనేంది నీ వయసు ఏంటి, నీ డ్రెస్ ఏంటి అని పెట్టిండు. ఏమైంది ఫ్రెండ్స్ దీనికి? ఇప్పుడు టీ షర్టు ప్యాంట్ వేసుకున్నా ఏమున్నా చెప్పండి, మనకు కావాల్సింది కంఫర్ట్గా ఉండాలి. మనం ఏమైనా అనొద్దులేండి, ఇక నోట్లోకి వచ్చింది అని అనొద్దు. మనం మొత్తానికి ఏదో చెండాలంగా వేసుకుంటే అనాలే. మళ్ళీ వయసుతోటి నా వయసుతోటి ఇంకొకరికి ఏం పని, ఇంకొకరి వయసుతోటి నాకేం పని ఫ్రెండ్స్. నా వయసు నాది, నా ఇష్టం. అతనికి ఎందుకు? ఒకరిని నీ డ్రెస్ ఏంటిది, నీ వయసు ఏంటిది, నీ డ్రెస్ ఏంటిది అని పెడతారు, ఒకరేమో ఇంకేదో పెడతారు. అట్లా కాకుండా ఫ్రెండ్స్ ఏమన్నా చేయబుద్ధి అయితే ఎంకరేజ్ చేయండి. అంటే నేను ఇట్లా కూడా చెప్పిన, ఇది డ్రెస్ అని పెట్టడం అది తప్పు. దాన్ని సున్నితంగా తల్లి అమ్మ నీ డ్రెస్ బాగలేదు, నీ వయసు ఏంటిదని పెట్టినా నేను ఒప్పుకోను. అసలు ఆ కామెంట్లే పెట్టొద్దు అలాంటివి. కానీ ఏదన్నా నాకు తెలియక ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అది గిదని పెట్టండి. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు నేనే మెడళ్ళు బిస్కెట్లు అంటారు, అట్లా వేసుకోవడం కాదు. కానీ నేనైతే ఏం తప్పు చేస్తలేను ఫ్రెండ్స్. అంటే నేనేదో చేయకూడని పనులు అయితే ఏమి చేస్తలేను. నేను చాలా సైలెంట్వి. అసలు ఈ వీడియోలు పెడతానంటేనే నేను చెప్తాను కదా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు అసలు నమ్మను కూడా నమ్మరు. అంటే యూట్యూబ్ చేస్తానంటమ్మా సులోచన ఈ యూట్యూబ్లో వీడియోలు పెడతాందా అనేటట్టు ఉండేటామని నేను ఈ పెడతాను అంటే నేను ఎందుకు పెడతానో నాకే తెలుసు. కాబట్టి మీరు నాకు పెట్టండి, కామెంట్ చేయండి, మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పండి, గుడ్ ఈవినింగ్ చెప్పండి. నేను మీకు ఇన్నిసార్లు చెప్తాను కదా ఫ్రెండ్స్. అంటే ఆ సంతోషం వేరే ఉంటుంది మీరు చెప్తే, మళ్ళీ నాకు తిరిగి చెప్తే చేయండి. నేనైతే ఏదైతే బాధలతోటి ప్రాబ్లాలతోటి పోరాడతానో నాకు మీ ఆశీస్సులు ఉండాలి, మీది అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. నేను ఏవేవైతే పనులు కోరుకుంటానో నేను కోరుకునే పనులు నేను పోరాడతాను ఫ్రెండ్స్. అంటే నేను నా హాస్పిటల్ రిపోర్ట్స్తో సహా అంటే ఏం జరిగింది ఏంటిది అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్, మా తల రాతతోటి ఇట్లా జరిగిపోయింది.
ఎవరో మీరు ఎవరో చేశారంటే కాదు. నేను చెప్తా ఇంకా అంటే నాకు ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. నాకు కావాల్సిన వాళ్ళే నాకు శత్రువులు. కాబట్టి ప్రాబ్లమ్స్ తోటి అంటే నాకు నాకు నా హెల్త్, నా కన్నేంటిది, నా కాలుకు నాకు ఎన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయి, ఏంటిది అసలు ఏంటి ప్రాబ్లం ఏంటిది అసలు అని కూడా క్లియర్గా ఎవిడెన్స్తో సహా పెడతా. కానీ నాకు మీ సపోర్ట్ కావాలి. నేను ఇప్పుడు ఏ పనులు ఏ కష్టాలలో ఉన్నా ఏది నాకు మంచి జరగాలని కోరుకుంటాను. నాకు కోట్ల రూపాయలు రావాలని కోరుకుంటలేను. నాకు తులాలు బంగారాలు కాదు, అది కాదు ఫ్రెండ్స్. నాకు కొన్ని ప్రాబ్లంలలో ఉన్నా. నేను ఆ ప్రాబ్లంలకి అన్నీ బయటపడి నాకు మంచి జరగాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. మీ ఆశీర్వాదం కావాలి. మీరు నాకు సపోర్ట్ చేయండి. అంటే నాకు మానసికంగా నేను అనుకున్న పనులు జరగాలని నన్ను ఆశీర్వదించాను ఫ్రెండ్స్. నేను ఆ మధ్యలో రోజు పెట్టేదాన్ని ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇట్లా. ఇప్పుడు కొంచెం మా మామయ్య చనిపోయిన కాడికి మేము కూడా ఇప్పుడు మంచిర్యాల వెళ్తాను, ఇటు వస్తాను. మాకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ పెరిగినాయి ఫ్రెండ్స్. పెరిగేసరికి నాకు కూడా పెట్టబుద్ది అంటే మళ్ళీ మీ నుంచి కూడా ఎలాంటిది లేదు. అట్లా ఒకటి మళ్ళీ నాకు కూడా టైం కూడా సరిపోతలేదు, హెల్త్ కూడా మంచిగా ఉండలేదు, దానివల్ల పెట్టలేకపోతున్నాం. కాబట్టి నేను మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మళ్ళీ కొంచెం అప్పుడప్పుడు వీడియోలు చేయాలనుకుంటాను. అంటే మామూలుగా చిన్నగా అంటే మామూలుగా ఇలాంటి కొంచెం పెద్దవి. మీరు మాత్రం మీరు తిన్నారా ఫ్రెండ్స్? నేను అది చెప్పబోయి ఇది చెప్తున్నా. అంటే నాకేమి ఇప్పుడు ఏం లేదు, కానీ అప్పుడప్పుడే మర్చిపోతాను ఫ్రెండ్స్. ఇది చెప్పాలనుకుంటాను మర్చిపోయి మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా. మేమైతే తిన్నాం ఫ్రెండ్స్. బ్రెడ్ తిన్నాము. అంటే మామూలుగా దాంట్లో నెయ్యిలో కాల్చుకొని చెరువు రెండు సీతాఫలాలు మొన్న మంచిర్యాల వస్తూ ఉంటే రోడ్ మీద అమ్ముతారు కదా. మన ఏంటి ప్రజ్ఞాపూర దాటిన తర్వాత సిద్దిపేట దాటిన తర్వాత ఇటు వస్తూ ఉంటాయి కదా, కొనుకొచ్చుకున్నాము, తిన్నాము. బ్రెడ్ తిన్నాము. అన్నం మధ్యాహ్నం పప్పుచారు అన్నం తిన్నాము. ఇంకా తినాలనిపించలేదు ఈరోజు. చపాతి కూడా తినాలనిపించలేదు. మా డిన్నర్ అయితే అయిపోయింది. మీ డిన్నర్ అయిందా ఫ్రెండ్స్? మీకు అందరికీ గుడ్ నైట్, నమస్కారం. నేనైతే ఏ ప్రాబ్లంలతో పోరాడుతున్నానో, కష్టపడుతున్నానో అవన్నీ నా కష్టాలను పోయి నాకు మంచి జరగాలని చెప్పి నన్ను ఆశీర్వదించాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినాక నాకు చాలా రిజల్ట్ ఉంటుంది అనేది అనుకుంటున్నా ఫ్రెండ్స్, మీ నుంచి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమన్నా అంటే నేను తెలియక ఏమన్నా అటు ఇటు చేస్తే అంటే ఏమన్నా పెట్టరాకుండా పెడితే నాకు కామెంట్స్ చేయండి. కానీ కొంచెం మనసును బాధ పెట్టకుండా నాది ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, నా ఏజ్ ఎంతో అంత ఉండే అంత, కానీ నేను ఉన్నదానికంటే నా మనసు వేరే ఫ్రెండ్స్. నాది చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా ఓపెన్. మొన్న ఒకరు ఉండి నీ డ్రెస్ ఏంటిది, నీ వయసు ఏంటిది అని అంటే నేను ఏం పెట్టినా తెలుసా ఫ్రెండ్స్? మీరు ఎవరో నాకు రెగ్యులర్గా ఫాలో అవ్వటం అయితే మీకు తెలుస్తుంది, మీరు చూస్తారు ఆల్రెడీ. నువ్వు ఎవడివి రాసలా అని పెట్టిన ఫ్రెండ్స్, అంతే పెడతా ఫ్రెండ్స్. మీరు ఏమన్నా అనుకోండి, నన్ను గయ్యాలనుకోండి, నన్ను ఏమన్నా అనుకోండి. నా డ్రెస్సు నా వయసు గురించి అయితే మాట్లాడడానికి అయితే లేదు ఫ్రెండ్స్. ఏదైనా ఉంటే మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, మంచి చేయాలి తప్ప చెడు చేయొద్దు, బాధ పెట్టద్దు. నేను అట్లా అన్నాను. నాకు చెప్పండి, కానీ కొద్దిగా సున్నితంగా బాధ పెట్టకండి. నా చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా ఇంత చిన్న మంచి జరగగానే ఎంతో సంతోషపడిపోతా. ఎవరైనా ఇంత ఏదైనా బాధ పెడితే అసలు తట్టుకోలేను నేను. కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటాను ఫ్రెండ్స్. నేను ఏమైతే కోరుకుంటానో నేను అనుకునే జరగాలని చెప్పి నన్ను ఆశీర్వదించండి. నన్ను మీ మనసులలో ఎప్పటికీ ఉండేటట్టు చూడండి. మీరు అందరూ నాకు అంతా ఫ్రెండ్సే. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అంతా ఫ్రెండ్సే. ఓకేనా ఫ్రెండ్స్? నన్ను చాలామంది చూస్తారు. నన్ను చూసే వాళ్ళందరినీ కూడా నేను చూడలేను. కాబట్టి కనీసం మనుషులను చూడం కదా, కనీసం మెసేజ్ ద్వారానన్నా అంటే కామెంట్ ద్వారానన్నా, లైక్లతోటి, కామెంట్లతోటి ఒక రకంగా నన్ను మీ దగ్గర చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, నమస్కారం, గుడ్ నైట్.